హలో ఫ్రెండ్స్, ఇవాళ సబ్జెక్ట్ వచ్చి డైమండ్స్. డైమండ్స్లో ప్యూర్ అంటే భూమిలో నుంచి వచ్చిన డైమండ్స్ ఉంటాయి, అలాగే తయారు చేసిన డైమండ్స్ ఉంటాయి. మరి మనం కొనేది ప్యూరా తయారు చేసిందా అనేది తెలుసుకోవాలి కదా. మనం కొన్నా కొనకపోయినా ఈ సబ్జెక్ట్ అనేది మనకి తెలిస్తే ఎవరికైనా చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే మనం కొనేటప్పుడు డైమండ్ రింగో కొందాం అనుకుంటాము, డైమండ్ స్టడ్సో కొందాం అనుకుంటాము. ఈ సబ్జెక్ట్ అనేది మనకి పర్ఫెక్ట్గా తెలిస్తే ఏది కొనుక్కోవాలి అనేది తెలుస్తుంది. సబ్జెక్ట్ అనేది తెలిస్తే కదా మనం కొనుక్కోగలుగుతాం కరెక్ట్గా. సో పూర్తిగా వివరాల్లోకి వస్తే, ఈ డైమండ్స్ అసలు ఎన్ని రకాలు, ఎలా తయారు చేస్తారు, డైమండ్ ఎలా అసలు పుడుతుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో అసలు డైమండ్స్లో 4 C's ఉంటాయండి. కలర్, కట్, క్లారిటీ, క్యారెట్. ఓకేనా? ఈ 4 బట్టి మనకి ఒక డైమండ్కి వాల్యూ ఎంత, అది ఎంత వాల్యుబుల్ అనేది మనకి సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఏ ఆర్నమెంట్ కొన్నా కానీ డైమండ్ ఆర్నమెంట్ ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ప్రతి ఏమంటారు ఆర్నమెంట్కి ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది. మేము తర్వాత చేసిస్తాము, తర్వాత లామినేట్ చేసి, వీళ్ళు ఇష్టమైనట్టు లామినేట్ చేయించుకోవటానికి ఉండదు. కొనగానే ఆర్నమెంట్కి ఆల్రెడీ ఫోటోతో లామినేట్ చేయబడిన సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. అవి అడిగి మనం ఖచ్చితంగా అలా ఉంటేనే మనం ఆ ఆర్నమెంట్ అనేది తీసుకోవాలి. అసలు డైమండ్స్ అనేది ఎలా తయారవుతాయో తెలుసా అండి? డైమండ్స్ అలా ఎలా వస్తుంది భూమిలోకి? చాలా లోపల పొరల్లో డైమండ్స్ ఉంటాయండి. కార్బన్కి ఎప్పుడైతే హై ప్రెషర్, హై టెంపరేచర్ ఇలాంటి పరిస్థితి కనుక నెలకొలి ఉండుంటే భూమిలో న్యాచురల్గా ఎక్కడైతే కార్బన్ మీద, ఇప్పుడు మన పెన్సిల్లో పెన్, ఇది పెన్సిల్లో ఉండే మురికి కూడా కార్బనే. కానీ ఏ కార్బన్ మీద అయితే కనుక భూమి లోపల పొరల్లో అత్యంత టెంపరేచర్, అత్యంత ప్రెషర్ ఉండి కొన్ని సంవత్సరాలు అలా ఉన్నట్టయితే అది డైమండ్ కింద ఫామ్ అవుతుంది. ఇది ఎలా కనుక్కుంటాం మరి? డైమండ్స్ ఎక్కడున్నాయంటే వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు ఆ మ్యాగ్మా, లావా పొంగి మ్యాగ్మా అయిపోతే అంత అయిపోయినాక దాన్ని మన టెస్ట్లు అనేది జరుపుతారనమాట. సో అది ఒక ముడి పదార్థం రూపంలో ఉంటుంది, కింబర్లైట్ ఫామ్లో ఉంటుంది. దాని టెస్టులు అనేది జరుపుతారు. ఆ చుట్టుపక్కల అది వాల్కాన్ ఎరప్ట్ అయినప్పుడు బయటకు వచ్చినప్పుడు వాటి మీద టెస్ట్ చేసి కింబర్లైట్ ఉందా లేదా చూసి డైమండ్స్ ఉన్నాయని నిర్ధారిస్తారు. కింబర్లైట్ టెస్ట్లు అనేవి జరుపుతారనమాట. జరిపినప్పుడు ఆ చుట్టుపక్కల లావా అంటే చాలా దూరం వెళ్ళిపోద్ది కదా, మొత్తం అంతా అయిపోయినాక అక్కడ టెస్టులు చేసినాక అందులో డైమండ్స్ ఉన్నాయా లేవా అనే టెస్ట్ జరిగినాక ఆ నదుల్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం టెస్టులు చేస్తారు. అక్కడ ఉన్నాయి అని తెలిస్తే వాటి ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే భూమి లోపల పొరల్లో ఉన్నాయో లేవో ఎలా తెలుస్తుంది? సో ఈ విధంగా వాల్కానిక్ ఎరప్షన్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయా లేవా అనేది తెలుసుకుంటారనమాట. తెలుసుకొని తవ్వకాలు జరిపి తీస్తారు. ఈ విధంగా భూమిలో ఉన్న డైమండ్స్ని మనం తీసుకుంటాం. ఇప్పుడు ఏంటి అంటే ఇదే హై ప్రెషర్, ఇదే హై టెంపరేచర్ యూజ్ చేసి ల్యాబ్లో, భూమిలో కనుక హై టెంపరేచర్, హై ప్రెషర్ తోటి డైమండ్స్ ఎలా అయితే తయారవుతాయో అదే టెక్నాలజీ వాడి ల్యాబ్లో తయారు చేస్తున్నారు అనమాట డైమండ్స్. అందుకని ఇప్పుడు మనకి 2 రకాలు, భూమిలో దొరికే న్యాచురల్ డైమండ్స్, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. ఈ 2 కూడా ఇప్పుడు అమ్ముతున్నారు. సో మనం చూడాల్సింది ఏంటంటే ముందే అడగాలి, ఇది ఒరిజినల్ డైమండా లేదా ల్యాబ్ గ్రోన్ డైమండా. సో 2 కొనుక్కోవచ్చు, 2 షైనింగే ఉంటాయి. కాకపోతే కొంతమందికి ఏంటంటే నాకు ఒరిజినలే కొనుక్కోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు ఒరిజినల్ తీసుకోవచ్చు. రేట్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒరిజినల్కిను ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీటి సర్టిఫికేషన్స్ వేరుగా ఉంటాయి, వీటి సర్టిఫికేషన్స్ వేరుగా ఉంటాయి. ఓకేనా? ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఒక డైమండ్ కొనేటప్పుడు ఇప్పుడు చాలా షోరూమ్స్ ఉన్నాయి, ఓరా అని, తర్వాత ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ఇవి అది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ పేర్లు స్పెషల్గా షోరూమ్స్ ఉన్నాయండి. మనకు తక్కువలో కావాలి అంటే కనుక ల్యాబ్ గ్రోన్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే పెట్టుకున్నాక మాత్రం షైనింగ్లో పెద్ద మనకి ఒరిజినల్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి, కానీ కొంచెం తక్కువ ఉంటాయి అంతేగాని అదొక్కటే సెట్ చూస్తే మాత్రం డైమండ్ ఇది ల్యాబ్ గ్రోన్ డైమండ్ అని అయితే మనం కనిపెట్టలేమండి. అంత బాగా తయారు చేస్తున్నారు ఇప్పుడు. ఇది 10 లక్షలు ఉంటే ఇది 2 లక్షలు ఉంటుంది, అంత డిఫరెన్స్ ఉంది.
సో ఇంత పెట్టి కొనుక్కోలేని వాళ్ళు డైమండ్ కొనుక్కోవాలంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్ కూడా వెళ్ళొచ్చు. దీనికి కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి, దీనికి కూడా సర్టిఫికేట్స్ ఉంటాయి. స్టోన్స్ చిన్నవి, పెద్దగా ఉంటే దాన్ని సాలిటైర్స్ అంటాం. ఎప్పుడైనా సాలిటైర్స్ కాస్ట్లీ ఉంటాయి, ఎందుకంటే క్యారెట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో మరి ఇప్పుడు ఇది ఒరిజినల్ భూమిలో దొరికేవి మనకి ఎలా ఇస్తారు సర్టిఫికేట్ అంటే, కలర్, కట్ ఈ వైజ్గా ఇస్తారు కదా, వివిఎస్, జిఎఫ్, ఈఎఫ్, ఈహెచ్ ఇలా ఉంటాయి అన్నమాట. జనరల్గా మనం కొనే ఆర్నమెంట్స్ వివిఎస్, జిఎఫ్, వివిఎస్, ఈహెచ్, వివిఎస్, జిహెచ్ ఇలా ఉంటాయండి. మరి ల్యాబ్లో దొరికే డైమండ్స్ ఏమో ఐఎస్, ఎస్ఐ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో సర్టిఫికేషన్ చూసి కూడా మనం అది ల్యాబ్ గ్రోనా అడగాల్సిన పని లేదు, ల్యాబ్ గ్రోనా లేదంటే ఒరిజినలా అని కూడా మనం కనిపెట్టేయచ్చు. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు కొంచెము నెగిటివిటీ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక విషయం నేను చెప్పేటప్పుడు నాకు 90% అసలు అనేది నాకు ఎడ్యుకేషన్ ఉంటే, నాకు నాలెడ్జ్ ఉంటేనే నేను ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేస్తా కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రీసెర్చ్ ఎలా చేయరు, ఎందుకు అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నాకు 90% నాలెడ్జ్ ఉంటే 10% నాలెడ్జ్ కోసం నేను డిఫరెంట్ సోర్స్ చెప్పే ముందు ప్రతిదీ నేను స్టడీ చేసి మరీ ఇక్కడ చెప్పాల్సి వస్తుంది. సో కాపీ క్యాట్, కాపీ పేస్ట్ అని కొంతమంది చెప్తున్నారు. సో నేనేం ఫీల్ కానండి, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కరెక్ట్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు నేను చెప్పినా అదే చెప్తుంది, ఇంకో ఛానల్ చెప్పినా అదే చెప్తుంది. మన దాంట్లో అబద్ధాలు లేదంటే ఎక్కడో లేని థింగ్స్ లేదా అభూత కల్పనలు అలాంటివి ఏమి ఉండవు. మీరు ఏ గూగుల్ చేసినా కానీ పర్ఫెక్ట్గా ఉండే సబ్జెక్ట్ నేను చెప్తాను. సో ఇలాంటి చిన్న చిన్న నెగిటివ్ కామెంట్స్ వచ్చినా నేను అసలు పట్టించుకోను. ఇప్పుడు ఒక స్టూడెంట్ రీసెర్చ్ చేయాలన్నా సో మెనీ సోర్సెస్ చదువుతాడు. బుక్ చదువుతాం మనం, బుక్ చదువుతున్నామంటే నేను చదువుతా, నువ్వు చదువుతావు, ఆమె చదువుతుంది అంటే బుక్ అనేది సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తుంది, ఇది కాపీ కాదు. సో మనమే సైంటిస్టులు కాదు కదా, నా ఓన్గా నేను వెళ్ళి డైమండ్ ఉంది రీసెర్చ్ చేసి రాయటానికి. సంబడి గేవ్ మీ నాలెడ్జ్, నా నాలెడ్జ్ కోసం నేను వివిధ రకాలుగా నేను వెతికి సబ్జెక్ట్ని తీసుకొని వచ్చి మీ ముందు పెడుతున్నాను ఇలా. సో దీనికి నా ఎఫర్ట్ వెనక నేను చేసే కష్టం చాలా ఉంటుందండి. ఇక్కడ ఈ ఒక 5 నిమిషాల వీడియో కానీ మేము చేసే కష్టం చాలా ఉంటుంది, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని వర్డ్స్ కూడా నేను స్పెల్ తప్పు చేశా. నిన్న వీడియోలో ఈ ఇన్ఫ్లేషన్కి ఒక్క చోట ఇన్ఫ్లమేషన్ అని రాశాను. ఇన్ఫ్లమేషన్ ఈజ్ మళ్ళీ ఏంటది మెడికల్ టర్మ్, అంటే బై మిస్టేక్ అది. సో దాని గురించి మళ్ళీ కామెంట్స్. సో ఏంది అంటే ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను మనిషినే కదండి, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి. సో అవి కన్సిడర్ చేయండి. నాకు చెప్పిన పర్లా, మీరు కామెంట్స్ పెట్టినా థ్యాంక్ యూ, నేను మళ్ళీ సరి చేసుకుంటా ఉంటా. కానీ ఇలాంటి కొన్ని నెగిటివ్ కామెంట్స్ వల్ల ఏమవుద్దంటే మా ఎంతూజియాజం కొంచెం తగ్గుతుంది. చెప్పాలి అందరికీ సబ్జెక్ట్ చెప్పాలి, డిఫరెంట్ కాన్సెప్ట్స్ చెప్పాలనే ఎంతూజియాజం కొంచెం తగ్గుతుందండి. అలాగే మీ పాజిటివ్ కామెంట్స్ వల్ల కూడా మాకు ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. చాలామంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలాగే మీకోసం చాలా కృషి చేస్తూ మంచి టాపిక్స్ తెస్తానండి మీ ముందుకి. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ మీ. సరే ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. సో ఇప్పుడు మనకి కనిపిస్తున్నవి ఇవి ల్యాబ్లో చేసిన డైమండ్ సెట్స్. మనకి ఏమాత్రం డిఫరెన్స్ తెలియదండి. సో ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఇవి అందరూ తీసుకోండి అని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే ఒరిజినల్ డైమండ్ కూడా పెడతా చూడండి. సో ఇది ఒరిజినల్ డైమండ్, దీని మళ్ళీ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, మళ్ళీ ల్యాబ్ గ్రోన్ది సర్టిఫికేట్ ఎలా ఉంటుంది కూడా మీరు చూడండి. ఇవన్నీ చూసి తెలుసుకొని అప్పుడు మనం లక్షలు పెట్టి కొంటున్నామండి. చిన్న సబ్జెక్ట్ మనం తెలిసి నేర్చుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు, చక్కగా అంత సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇదేమో ఒరిజినల్ డైమండ్స్ యొక్క సర్టిఫికేట్ అండి, ఇదేమో ల్యాబ్ గ్రోన్ యొక్క సర్టిఫికేట్. చూసారా, ఇలాంటి డైమండ్ కొనేటప్పుడు సర్టిఫికేట్ ఉందా లేదా అని కనుక్కోవాలి. అది ఒరిజినలా లేకపోతే ల్యాబ్ గ్రోనా కనుక్కోవాలి. చాలా షోరూమ్స్లో అయితే అమ్మట్లేదు, దానికోసం ప్రత్యేకమైన షోరూమ్స్ని పెట్టారు. ఒకవేళ అమ్ముతుంటే పక్కన సెక్షన్లో క్లియర్గా రాస్తారు. సో నా వీడియో వల్ల మీకు ఏమాత్రం 1% కనుక దీని గురించి నాలెడ్జ్ వచ్చినట్టయితే కనుక నన్ను ఎంకరేజ్ చేస్తూ ఒక లైక్, ఒక చిన్న కామెంట్, తప్పులున్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను సరి చేసుకుంటా.